మన రాజమండ్రిలో ఇలాంటి రెస్టారెంట్ ఉందా? మొన్న మన కొత్త షాపు పని మీద రాజమండ్రిలో జీషన్ అని ఒక రెస్టారెంట్ కనబడింది మాయ. బయట నుంచి చాలా పెద్దగా ఉంది. సరే అని చెప్పి పైకి వెళ్ళాం. పైకి వెళ్ళిన తర్వాత ఆ అంబియన్స్ చూస్తే నాకు మతిపోయింది. ఆ కలర్ కాంబినేషన్లు, ఆ టేబుల్స్, ఆ టైల్స్, ఆ కుర్చీలు ఒక్కొక్కటి కూడా రెస్టారెంట్ కాదు, ఏదో పెద్ద ప్యాలెస్ కి వెళ్ళిన ఫీలింగ్ వచ్చింది. అసలు నేనైతే ఇంత మంచి అంబియన్స్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంబియన్స్ ఎలా ఉన్న టేస్ట్ కదా మనకి ఇంపార్టెంట్. ఫస్ట్ థాయ్ పై చికెన్ చెప్పాం. క్వాంటిటీ అయితే ఇలా ఇచ్చారు. దీని టేస్ట్ అంటావా? అందులో సోయా సాస్ ఏదో ఎక్కువైంది, అంతగా ఏం అనిపించలేదు టేస్ట్. దీని తర్వాత ఇది జాఫ్రానీ చికెన్ కబాబు 8 ముక్కలు వేసారు. దీన్ని అలా నొక్కి చూసాను, భలే స్మూత్ గా ఉంది. టేస్ట్ చూసా, చాలా బాగుంది మాయా. దీని టేస్ట్ అయితే మంచి స్మోకీ ఫ్లేవర్ తో అదిరిపోయింది. నెక్స్ట్ వచ్చేసరికి లూజ్ ప్రాన్స్ చెప్పాం. ఈ లూజ్ ప్రాన్స్ ఏ రెస్టారెంట్ లో అయినా ఒకేలా ఉంటది, ఇక్కడ కూడా సేమ్ అలానే ఉంది. టేస్ట్ బాగుంది. ఇంకా మెయిన్ కోర్స్ లో హైదరాబాదీ దమ్ బిర్యానీ అని చెప్పాము. హైదరాబాద్ వెళ్ళి 2 నెలలు అయింది, తెగ గుర్తొచ్చేస్తుంది నాకు. సరేలే అని చెప్పేసి ఆ బిర్యానీ చెప్పాము. దాన్ని అలా మూత ఓపెన్ చేయగానే మంచి అరోమా వచ్చింది. ఇంకా అది ప్లేట్ లోకి వడ్డించుకుని పీస్ అలా నొక్కి చూసా, భలే మెత్తగా ఉంది. దాన్ని రైస్ లో పెట్టుకుని టేస్ట్ చూసాను మాయా. 99.9% హైదరాబాదీ బిర్యానీని వీళ్ళు రాజమండ్రి పట్టుకొచ్చేసారు. నాకైతే ఆ ఫ్లేవర్ తగిలింది. ఇక్కడ నుంచి హైదరాబాద్ వెళ్ళి తినలేని వాళ్ళు పక్క రాజమండ్రిలో ఇక్కడ తింటే హైదరాబాద్ లో తిన్న ఫీలింగ్ అయితే వస్తుంది. మీరు ఎప్పుడైనా ఇక్కడ టేస్ట్ చేసి ఉంటే కింద కామెంట్ చేయండి. అలానే మన పల్లెటూరు పచ్చళ్ళు షాప్ ఓపెనింగ్ మాత్రం తప్పకుండా రావాలి మాయా. లైక్, ఫాలో, సబ్స్క్రైబ్ మర్చిపోతూ ఉంటాను. మరి జై హింద్.